నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. లోకేష్ పాదయాత్రతో సీఎం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఎద్దేవా. స్పందన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించండి, అధికారులకు ఆదేశించిన బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు కూడా కౌన్సిలర్లతో సమానమే. మున్సిపల్ కోఆప్షన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు సత్యనారాయణ. ఆర్ఎంఎస్ ఎంఎంఎస్లను ప్రైవేటీకరణ చేయవద్దు, తెలంగాణ రాష్ట్ర ఎస్ఎన్పిఓ సర్కిల్ సెక్రటరీ పాండు వినతి. లోకేష్ బాబు యువగలం పేరుతో పాదయాత్రకు సిద్ధమవుతూ ఉండగా సీఎం జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని పార్టీ ఆఫీసులో లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వమతాల పెద్దలతో ప్రార్థనలు చేయించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు భారీ కేక్ కట్ చేసి లోకేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి అనే నినాదాలతో పార్టీ నాయకులు, కార్యకర్తలు గలమెత్తారు. లోకేష్ బాబు పాదయాత్ర ఆపడము ఈ ప్రభుత్వం వల్ల కాదని అన్నారు. చరిత్ర సృష్టించబోతా ఉన్నాడు లోకేష్ బాబు. ఈ యువగణం పాదయాత్రతోటి వైకాపా ఈ రాష్ట్రంలో అడ్రస్ కలదంతో ఉంటాం. నీ మీద వ్యతిరేకత లేకపోతే ఎందుకు రోడ్డు చెప్తారు లక్షలాది మంది? చంద్రబాబు రోడ్ షోలకు వెళ్ళిన లోకేష్ బాబు పాదయాత్ర అంటే ఎందుకు మీరు ఇంత భయపడుతూ ఉన్నారు? హైకోర్టు స్టే ఇస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఎందుకంత అవసరం ఏంటి మీకు? స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి ఫిర్యాదుదారులకు సత్వర న్యాయం చేకూర్చాలని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అధికారులకు ఆదేశించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వచ్చి తమ సమస్యలను ఆయనకు వివరించి అర్జీలను అందజేశారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకొని న్యాయం జరిగేలా చూస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ ఎస్పీ పి మహేష్, స్పందన సెల్ ఇన్స్పెక్టర్ వి మాలకొండయ్య పాల్గొన్నారు.
మొత్తంలో దీని గురించి ఈరోజు మొత్తం సంఘటన జరిగింది ఈ విధంగా అంటే కంప్లీట్గా ప్రైవేటైజేషన్ కూడా ఎక్కడ కాకూడదు. టోటల్ గవర్నమెంట్ షుడ్ బి రన్ బై ఆల్ ద డిపార్ట్మెంట్. ఇదానికి ఎప్పుడు ఒప్పుకోమని. నెక్స్ట్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని మళ్ళీ రీఇంట్రడ్యూస్ చేయమని. ఇప్పుడు ఏం చేస్తున్నారు, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఏంటంటే పెన్షన్ లేదు, వాళ్ళకు సెక్యూరిటీ అనేది లేదు. కానీ పాత ఎప్పుడైతే రిక్రూట్మెంట్ అయ్యారో వాళ్ళకి 2005 తర్వాత వాళ్ళకి లేదు, దానికన్నా ముందు వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకు కూడా వర్తించాలి అని చెప్పేసి మా నినాదం. తర్వాత కరోనా టైంలో మాకు 18 months డిఏ ఇవ్వలేదు. ఆ డిఏ కూడా మళ్ళీ రీఇన్స్టేట్ చేయాలని చెప్పేసి మేము గట్టిగా పోరాడుతున్నాం దాని గురించి. నెక్స్ట్ ఆర్ఎంఎస్ అంటే రైల్వే మెయిల్ సర్వీస్. రైల్వే మెయిల్ సర్వీస్ అంటే ఆల్రెడీ ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఏదైతే పార్సల్స్ కానీ స్పీడ్ ఆర్టికల్స్ కానీ లేకపోతే ఎల్ బ్యాగులు ఆర్ బ్యాగులు అని చెప్పేసి చెప్తాం మేము, ఇవన్నీ కూడా రైల్వే ద్వారానే ట్రాన్స్పోర్టేషన్ అవ్వాలి. కానీ ఈ మధ్యలో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే దానికి సపరేట్ ప్రైవేట్ వెహికల్ని అరేంజ్ చేసి ఆ ప్రైవేట్ వెహికల్ ద్వారా పంపిస్తున్నారు. దాని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంది, కంప్లీట్గా ఇది ప్రైవేటైజేషన్ చేయాలి. ఎందుకంటే అది రేపు సెక్షన్లో పని ఉండదు. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ జాతీయ నాయకుడు లోకేష్ పాదయాత్రకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 27న కమతమూరు వద్ద 25 ఎకరాల్లో భారీ బహిరంగ సభ జరగనున్నది. సభకు 1,00,000 మందికి పైగా హాజరవుతారని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. యువగలం పాదయాత్రకు అనుమతి లభించడంతో తెలుగు తమ్ముళ్లలో ఉత్సాహం మరింత రెట్టింపు అయ్యింది. పాదయాత్రకు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్లో 25 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రగడ్డ డివిజన్ అధ్యక్షుడు ఈ సంజీవ, మాజీ కార్పొరేటర్ షరీఫ్, రసూల్, శ్రీకాంత్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వడం జరిగింది. 22 బాల్నగర్ మండల్, 3 అమీర్పేట్ మండల్. మరి మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేసినందుకు మరి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది, ఇవ్వబోతున్నారు కూడా. మరి ఈరోజు దళిత బంధు కూడా సెకండ్ లిస్ట్ మరి మొన్ననే బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి అవి కూడా తొందరలో సెకండ్ లిస్ట్ కూడా అయిపోతుంది. మరి ఎన్నో రోడ్లని, డ్రైనేజ్లని ఎర్రగడ్డ డివిజన్లో మొత్తం పనులు జరుగుతున్నాయి. ఎక్కడ చూడు రోడ్లని బ్లాక్ ఉన్నాయి. మరి అటువంటి కార్యక్రమాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఫస్ట్ టైం మా డివిజన్లో జరగడం. మరి ఇప్పుడే జనప్రియ ముందు ఏదైతే గ్రౌండ్ ఉందో అది మరి కమ్యూనిటీ హాల్, ఏసీ కమ్యూనిటీ హాల్ శాంక్షన్ కావడం జరిగింది. టెండర్కి పెట్టారు. 1,98,00,000తోని మరి ఫంక్షన్ హాల్ మరి ఎస్సీ బీసీ మైనార్టీలు అంతా పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కొరం ఆ కమ్యూనిటీ హాల్ కూడా మరి ఎమ్మెల్యే గారు మరి అందుబాటులోకి తెచ్చినందుకు
మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము. బ్రిటిష్ పాలకుల గుండెల్లో నిద్రించిన సింహం నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని నల్గొండ జిల్లా నాంపల్లి స్వామి వివేకానంద ఉత్సవ సమితి అధ్యక్షుడు కర్నాటి శ్రీహరి, ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎలమల గోపీచంద్ అన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ విజయశ్రీ నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నేతాజీ జయంతి సందర్భంగా నాంపల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఏబీవీపీ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకుడు కొత్త అఖిల్, పాఠశాల సిబ్బంది, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. తన మాతృమూర్తి రామిడి కళావతి ఆశీర్వాదంతో మహేశ్వరం నియోజకవర్గం బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు మరింత అందుబాటులో ఉంటానని బీఆర్ఎస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడు రామిడి రామరెడ్డి తెలిపారు. రామిడి కళావతి 15వ వర్ధంతి సందర్భంగా 26వ డివిజన్లోని గడ్డం ఎంక్లేవ్ తిరుమల నగర్లో సొంత నిధులతో ఏర్పాటు చేసిన స్మారక భవనాలను ఆయన ప్రారంభించారు. తన తల్లి చనిపోయిన రోజు నుండి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, స్కాలర్షిప్లు, అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఇక ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేస్తామని తెలిపారు. (2008) మా అమ్మ మరణించడం జరిగింది. ఈ రోజుకు మా అమ్మ మరణించి 15 సంవత్సరాలు పూర్తి అవుతా ఉంది. ఇది మా అమ్మగారిది 15వ వర్ధంతి. 15వ వర్ధంతి పురస్కరించుకొని ఈరోజు మా అమ్మగారి జ్ఞాపకార్థం రామిడి కళావతి గారి పేరు మీద మా మాతృమూర్తి రామిడి కళావతి స్మారక భవనం అని చెప్పి భవనాలని చెప్పి ఈరోజు గురంగూడ గడ్డం ఎన్క్లేవ్లోను, అల్మాజ్గూడ తిరుమల నగర్ ఫేజ్ 2లో ఈరోజు మన తిరుమల నగర్ 26వ డివిజన్ సంబంధించినటువంటి అందరూ కాలనీవాసులు అందరూ కూడా ప్రెసిడెంట్, కార్యవర్గ సభ్యులు, అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈరోజు ఈ యొక్క కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది తిరుమల నగర్ ఫేజ్ 2లో. మా అమ్మగారి జ్ఞాపకార్థం ఎన్నో సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా అమ్మగారి పేరు మీద ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా ముద్ద పవన్ను నియమిస్తూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. మున్సిపల్ 10వ డివిజన్ కార్పొరేటర్ అయిన ముద్ద పవన్ తొలుత బాలాపూర్ సాముల పాపిరెడ్డి గార్డెన్ నుండి జిల్లేల్గూడ మంత్రి క్యాంపు కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యతను అప్పజెప్పినందుకు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. भैया जय सवितम्मा जय जय सवितम्मा सवितम्मा गारी नायकत्వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ సవితమ్మ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కేసీఆర్ జై కేసీఆర్ జై తెలంగాణ జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండలము పోతుగల్లులో తన మిత్రుడైన పుట్ట బాలరాజు అకాల మరణంతో అతని కుటుంబం పేదరికంలో మగ్గడాన్ని గుర్తించి అతని మిత్రుడు యూత్ సభ్యుడు అక్కరాజు పరశురాములు 50 కేజీల బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ నాయకుడు కొల్లకృష్ణ మాట్లాడుతూ పుట్ట బాలరాజు నేతాజీ యూత్లో చురుగ్గా పనిచేస్తూ అందరితో కలిసిమెలిసి ఉండేవాడని అన్నారు. అతడికి 2 కుమార్తెలు ఉన్నారు. భార్య తరచూ అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని గమనించి తోచిన సహాయం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు బాలనర్సు, గ్రామ నాయకులు తోట ధర్మేందర్, పెద్దగారి శ్రీనివాస్,
నేతాజీ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నేతాజీ యూత్లో చాలా చురుగ్గా పనిచేసేవారు. సంవత్సరం క్రితం ఆయన హార్ట్ అటాక్తో చనిపోవడం జరిగింది. ఇద్దరు బిడ్డలు, ఆమె కూడా వాళ్ళ పేషెంట్, చాలా ఇబ్బందిగా ఉండే, చాలా చురుగ్గా పనిచేసేవాడు. మామూలుగా దానివల్ల ఇలా నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126వ జయంతి సందర్భంగా మా ఫ్రెండ్కు బియ్యం 50 కిలోల బియ్యం జరిగింది. వాళ్ళ మిత్ర బృందం నేతాజీ యూత్లో ఉన్నటువంటి సభ్యులు అనేటువంటి అధ్యక్షులు అక్కరాజు పరశురాములు గారు అతన్ని గుర్తు చేసుకుంటూ వారి కుటుంబానికి ఈరోజు ఒక 50 కేజీల బియ్యాన్ని వితరణ ఇవ్వడం జరిగింది. అలాగే బాలరాజన్నను కూడా స్మరించుకుంటూ వాళ్ళు ఏదన్నా ఇంకా రాబోయే కాలంలో ఏదన్నా వాళ్ళ కుటుంబానికి సేవ చేస్తారని చెప్పేసి ఏదైనా ఇంకే విధంగా ముందుంటామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. పోర్టుగల్ గ్రామంలో స్వతంత్ర యోధుడు సుభాష్ చంద్రబోస్ జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు పుట్ట బాలరాజాన్ని గత సంవత్సరం రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. వారి కుటుంబానికి వాళ్ళ సుభాష్ చంద్రబోస్ యూత్ సభ్యులు వాళ్ళకు అండగా ఉండాలని, అదేవిధంగా ఈరోజు 50 కిలోల బియ్యాన్ని కూడా వాళ్ళకు అందజేయడం జరిగింది. రేపటి రోజులలో కూడా ఈ మహనీయుల కార్యక్రమంలో భాగంగా ఏదైనా కూడా వాళ్ళకు ఇంకా వేరే విధంగానైనా కూడా సహాయం చేయడానికి ముందుంటామని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. లోకేష్ పాదయాత్రతో సీఎం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఎద్దేవా. స్పందన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించండి, అధికారులకు ఆదేశించిన బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు కూడా కౌన్సిలర్లతో సమానమే. మున్సిపల్ కోఆప్షన్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు సత్యనారాయణ. ఆర్ఎంఎస్ ఎంఎంఎస్లను ప్రైవేటీకరణ చేయవద్దు, తెలంగాణ రాష్ట్ర ఎస్ఎన్పిఓ సర్కిల్ సెక్రటరీ పాండు వినతి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ్ హితం. నమస్తే.